బొద్దింకల పార్టీ మేబీ కాక్రోచ్ ఇండియాని షేక్ చేస్తున్న కొత్త రాజకీయ పార్టీ కథ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఒక చిన్న కామెంట్ దేశంలో ఒక కొత్త రాజకీయ పార్టీ పుట్టేలా చేసింది. ఆ పార్టీ పేరు ఏంటో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అదే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. పార్టీ పెట్టిన 48 గంటల్లోనే 1,00,000 మంది సభ్యులు, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది వ్యూస్. అసలు ఎవరి కాక్రోచ్? ఇండియాలో ఎంపీలు సైతం ఈ బొద్దింకల పార్టీలో ఎందుకు క్యూ కట్టి మరీ చేరుతున్నారు? దీని వెనుక ఉన్న ఆ క్రేజీ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మే 15వ తేదీ సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ జరుగుతుంది. ఆ సమయంలో సిజే సూర్యకాంత్ గారు ఉపాధి లేని యువతను ఉద్దేశించి కాక్రోచెస్ లాగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారని జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అంతే, సోషల్ మీడియా భగ్గుమంది. వెంటనే మరుసటి రోజు ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను దేశ యువతను అనలేదు, నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తిలోకి వచ్చే వాళ్లను మాత్రమే బొద్దింకలు అన్నాను. యువత మన వికసిత భారతానికి స్తంభాలు అని చెప్పారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే అనే యువకుడికి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. మీరు మమ్మల్ని కాక్రోచెస్ అన్నారా? అయితే ఆ పేరుతోనే మేము పార్టీ పెడతాం అంటూ కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ అని అనౌన్స్ చేశాడు. వీళ్ళ నినాదం ఏంటో తెలుసా? సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ. అవును, మీరు విన్నది నిజమే. ఎవరైతే నిరుద్యోగిగా ఉంటారో, ఎవరైతే సోమరపోతుల్లా ఎప్పుడు ఆన్లైన్లో గడుపుతారో వాళ్ళంతా మా పార్టీలో చేరవచ్చు అని వ్యంగ్యంగా ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. అంతే, ఇండియన్ యూత్ మేబీ కాక్రోచ్ అంటూ ఈ పార్టీలో చేరడం మొదలుపెట్టారు. కేవలం 2 రోజుల్లో వెబ్సైట్ రెడీ, పార్టీకి ఒక సాంగ్ రెడీ, ఎక్స్లో 40,000, ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 5.5 లక్షల మంది ఫాలోవర్స్, ఆన్లైన్లో ఏకంగా 1,00,000 మందికి పైగా అఫీషియల్ మెంబర్స్ అయిపోయారు. ఇదంతా చూసి ఇది కేవలం ఒక మీమ్ పేజ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మొదట్లో ఫన్ కోసం స్టార్ట్ అయినా ఇప్పుడు ఇది యూత్ గొంతుగా మారింది. దేశాన్ని కుదిపేసిన ఎన్ఈఈటీ నీట్ పేపర్ లీక్ ఇష్యూపై సిజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. సిబిఎస్ఈ రీచెకింగ్ ఫీజులు రద్దు చేయాలంటూ స్టూడెంట్స్ తరపున పోరాటం మొదలుపెట్టింది. ఇది చూసి రాజకీయ నాయకుల మైండ్ బ్లాక్ అయింది. అసలు ట్విస్ట్ ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా, మరో ఎంపీ కీర్తి ఆజాద్ లాంటి ఉద్దండులు కూడా ఈ కాక్రోచ్ పార్టీలో అఫీషియల్ గా చేరిపోయారు. మహువాను ప్రజాస్వామ్య ఫైటర్ అంటూ పార్టీ ఘనంగా స్వాగతించింది కూడా. నిరుద్యోగం, విద్య వ్యవస్థలోని లోపాలపై సూటిగా బాణాలు సంధిస్తూ పాలిటిక్స్ ను ఒక వ్యంగ్య హాస్యంగా మార్చి యువతను ఆలోచింపజేస్తుంది ఈ సిజేపీ. వ్యవస్థాపకుడు అభిజిత్ అన్నట్లు, భారతీయ యువతకు అన్నీ తెలుసు. తమ అసంతృప్తిని వాళ్ళు ఇలాంటి ప్రజాస్వామ్య వినూత్న పద్ధతిలోనే తెలియజేస్తారు. మరి సోషల్ మీడియా పవర్ అంటే ఏంటో యూత్ తెలుసుకుంటే ఏం జరుగుతుందో చూపించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు కూడా ఇందులో మెంబర్షిప్ తీసుకుంటారా? కామెంట్ చేయండి.